రాహాబు యెరికో ఉగ్రత నుండి తన్ను తాను ఎలాగ రక్షించుకుంది, తన వారిని ఎలాగ రక్షించుకుందో నేను చెప్పాను ప్రియులారా. తన తల్లిదండ్రులని, అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని, వారికి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆ గృహంలో పెట్టుకుంది కనుక ఉగ్రత నుంచి, యెరికో ఉగ్రత నుంచి ఆమె కుటుంబీకులందరూ కూడా తప్పించబడ్డారు. బైబిల్ తెలియజేస్తుంది, రాహాబును వేశ్య విశ్వాసమును బట్టి వేగులు వారిని సమాధానముగా తన గృహంలోనికి చేర్చుకుంది కనుక అవిధేయులతో పాటు ఆమె నశింపకపోయేను. ఊరిని రక్షించాల్సిన పని లేదు, కనీసం నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి కదా, నీ భర్తను రక్షించుకోవాలి కదా, నీ భార్యను రక్షించుకోవాలి కదా, నీ బిడ్డలను రక్షించుకోవాలి కదా. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నువ్వు భరించలేవు కదా. మరి వారు నరకానికి పోతే నీకు ఇష్టమా? నరకము నుండి తప్పించబడాలనే కదా ఈ ప్రయాస. ఏ మనుషుడు నశించుట దేవునికి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలనే కదా ఈ ప్రయాస, ఈ తపన, ఈ తృష్ణ. ప్రియులారా, మీకు సువార్తను ప్రకటిస్తుంటే కొంతమందికి నశించు వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్నటువంటి మనకు మాత్రం దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి. హల్లెలూయా. నోవాహు జలప్రళయంలో తప్పించబడ్డాడు. నోవాహును లోపలికి పంపించి దేవుడే తలుపు వేశాడు కనుక ఇంక ఎవరికి కూడా తలుపు తీయటానికి నోవాహు చేతిలో లేదు, అది దేవుని చేతిలో మాత్రమే ఉంది. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి, సమర్థించుకోవద్దు, సరి చేసుకో. మనలో ఉన్నటువంటి లోపాలని మనము సరి చేసుకోవాలి. దేవుని రాకడకు కావలసినటువంటి సిద్ధపాటు, ఏర్పాటు నువ్వు కలిగి ఉన్నావా లేదా? పాస్టర్ గారి మీద అలగటం, పాస్టర్ గారిని చూసి బాధపడటం కదా. చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి. భోజనానికి లేవా? బాధపడద్దు. వస్త్రాలకు లేవా? బాధపడద్దు. సరైన గృహం లేదా? బాధపడద్దు. ఒకటి ఆలోచించండి, నేను ఎక్కువ కాలం భూమి మీద ఉన్నానుగా, ఏమో దేవుడు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. దేవుడు కోరుకున్న విధంగా నేను ఉండాలి. దేవుడు నన్ను ఏం చేయమంటాడో భూమి మీద నేను అది చేయాలి. దేవుని చిత్తానుసారంగా నేను నడిపించబడాలి. దేవుడు నాకేది చెప్పాడో అది చేయాలి. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటము, పొట్టేల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. మధురమైన చెరుకు నాకు అవసరం లేదు, షేబా నుండి వచ్చే సాంబ్రాణి నాకు వద్దు. మీ బలులు యందు నాకు ఎక్కసం అయిపోయింది. మీ బలులు నాకు అవసరం లేదు. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, జబ్బుదాన్ని మీ అధికారికి ఇస్తే దయ చూపెడతాడా? నా బలిపీఠాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు. మీలో ఒకడు నా దేవాలయానికి తలుపులు మూసేవాడు ఒకడు ఉంటే మేలు అని దేవుడే అంటున్నాడు. మనం ఇచ్చే అర్పణలు, హోమాలు కాదు ప్రియులారా దేవునికి కావాల్సింది. మన హృదయంలో దేవునికి చోటిచ్చి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి.